చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదు అతని జనులు పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉంటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయు కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చిన్న ప్రార్థన చేస్తా నేను కూడా. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నా, గనపరుస్తూ ఉన్నా. గడిచిన కాలమంతా మీ కృపాక్షేమాలు మాకు దయచేసి రాత్రివేళ మీ పాద సన్నిధికి నడిపించారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ లేఖన భాగం మేము చదువుకుంటున్నాం. దేవా నాయన, బలహీనుని జ్ఞాపకం చేసుకుని బలపరచమని. దేవా, మీరు మాట్లాడితే అది నాకు ప్రయోజనం. మీరు మాట్లాడి మహిమ పొందమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దావీదు అతని జనులు 3వ దినాన సిగ్లకు వచ్చినట్టుగా మనం చూస్తాం. దావీదు సిగ్లకులో కాపురముంటూ ఉన్నాడు. వారందరూ దావీదుతో పాటు ఉన్న జనులందరూ కూడా 3వ దినాన ఆ సిగ్లకు వచ్చినట్టుగా మనం చూస్తాం. వారు వచ్చేలోపునే అమాలేకీయులు వచ్చి దక్షిణ దేశం మీదను సిగ్లక మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి అందులో ఉన్న ఆడవారందరినీ చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. దావీదు అతని జనులు పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉండేటి, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి పోబడి ఉంటే చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి అనే మాట చూస్తాం. ప్రియులారా, గమనించినట్టయితే దావీదు జీవితాన్ని గమనించినట్టయితే దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు ఒక పక్క. అలాగా సౌలు చేత తరమబడతా ఫిలిస్తీన్ల దేశానికి పోతే ఇక నన్ను తరమరు అనుకొని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆకీషు వద్దకు చేరాడు. సిగ్లకులో కాపురం ఉంటూ ఉన్నాడు. రాజుతో పాటు ఆకీషుతో పాటు యుద్ధానికి పోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. గమనించినట్టయితే సౌలేమో తరుగుతూ ఉన్నాడు. మరి ఆకీషు వద్దకు పోయాడు. ఆకీషు ఇశ్రాయేలు ప్రజల మీదకే యుద్ధానికి పోబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంటే దావీదు సొంత ప్రజలే. వారి మీదకి యుద్ధానికి పోబోతా ఉంటే ఆకీషును ఆశ్రయించాడు కాబట్టి, ఆకీషు దగ్గర ఉన్నాడు కాబట్టి నేను కూడా యుద్ధానికి వస్తాను అన్నాడు. ఆకీషు ఏమన్నాడంటే అట్లానే రా అన్నాడు. అయితే అక్కడ ఉన్న ఫిలిస్తీన్ల సర్దారులు మాత్రం దావీదుని వ్యతిరేకించారు. చూడండి, 29వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడి కాడ
అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు, నీవు నిజముగా యథార్థపరుడు అయి ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు యుద్ధానికి వస్తానంటే ఫిలిష్తీయుల సర్దారులు వ్యతిరేకించారు. ఆకీష్ మాత్రం రమ్మన్నాడు. ఆ ఫిలిష్తీయుల సర్దారుల మాటను బట్టి దావీదుతో ఏం చెప్పాడంటే, వారు మాత్రం నాకు అనుకూలమే, కానీ వారు మాత్రం నీవు యుద్ధానికి రావటం ఇష్టం లేకుండా ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, సర్దారుల ఆలోచన ఏంటంటే, అక్కడికి పోయినాక వీరందరూ నా స్వజనులు కదా అని చెప్పేసి వారితో కలిసి వారి స్వజనులతో పాటు మన మీద తిరగబడి, ఒకవేళ మన మీద తిరగబడతాడేమో అని దావీదును వద్దన్నారు. ఆనాడు గొల్యాతును చంపినప్పుడు అక్కడున్న స్త్రీలందరూ పాట పాడారు. గొల్యాతు ఎవరంటే ఫిలిష్తీయుడే. సౌలుకు 1000 కొలదిగాను దావీదుకు 10,000 కొలదిగాను హతం చేసిరనే పాట ఈ దావీదుని గురించే కదా పాడింది. ఆనాడు మన గొల్యాతును చంపినప్పుడే కదా పాడింది. ఇదే దావీదు ఇప్పుడు మనతో పాటు వచ్చి అక్కడికి తన స్వజనుల మీద యుద్ధం చేస్తాడని మనం అనుకోవట్లేదు. ఒకవేళ తిరగబడతాడేమో వద్దన్నారు. అప్పుడు ఆకీష్ రాజు ఏమన్నాడంటే, అయ్యా, నీవు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి యథార్థపరుడుగా ఉన్నావు. నీ యందు దోషమేది నాకు కనపడలేదు. నీవు యుద్ధానికి రావడం నాకు ఇష్టమే, కానీ సర్దారులు వద్దంటున్నారులే, వెనక్కి తిరిగి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. ఆకీష్ రాజు కూడా ఏం చేశాడంటే, వస్తానంటే వద్దని నిరాకరించాడు. సౌలేమో ఒక పక్క తరుముతూ ఉన్నాడు. ఇక్కడేమో ఆకీషు రాజు చేత నిరాకరించబడ్డాడు. ఇంటికి వచ్చి చూస్తే భార్య పిల్లలందరూ శత్రువులు పట్టుకొని పోయారు. మనమైతే ఏం చేస్తామంటే, ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుని మీద సనుగుతాం. దావీదుకు 3 శ్రమల్లో ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బలాగా వరుస శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో అయితే మనమైతే ఏమంటామంటే, నాకే రావాలా, ఇన్ని శ్రమలు నాకే రావాలా మనం అనుకుంటాం. కానీ దావీదు అని అనుకోలే. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని అక్కడ 6వ వచనంలో కనపడుతుంది. ఆ 4వ వచనంలో ఏడ్చారు వారు. దావీదు కూడా ఏడ్చాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారు. వెనక్కి తిరిగి వచ్చి చూస్తే ఎవరు లేరు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు అది కాల్చబడతా ఉంది. వారు ఎందుకు అంత బిగ్గరగా ఏడ్చారంటే, దాన్ని చూసినప్పుడు ఇక మా బిడ్డలు కూడా మా భార్యలు కూడా చంపివేయబడి ఉంటారు అని ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు. దావీదు కూడా ఏడ్చాడు, కానీ అలాగనే ఏడుపులోనే కొనసాగల, అలాగనే ఉండలా, ధైర్యం తెచ్చుకున్నాడు మళ్ళా వెంటనే అనే మాట మనం చూస్తాం. దానికి ముందు దావీదు ధైర్యం తెచ్చుకోబోయే ముందుగా దావీదుతో పాటు ఉన్న జనులందరూ కూడా ఏం చేశారంటే, దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ఈ దావీదును బట్టే కదా మన కుటుంబాలకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. మనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక వ్యక్తి మీదకి నెట్టేస్తాం. ఆ వ్యక్తి అలాగ చేయటం వల్లే కదా, అలాగ మాట్లాడటం వల్లే కదా, అక్కడికి పోవద్దని మనం చెప్పినా కూడా వినలేదు కదా అని ఏదేదో ఇతరుల మీద మనం నెపమును మోపుతాం. కానీ దావీదు అలాగా వారందరూ దావీదు మీద నెపం మోపి రాళ్లతో కొట్టాలని చూశారు. కానీ దావీదు
ధైర్యం తెచ్చుకున్నాడు. ఆడ లేదు కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నట్టుగా వారితో చెప్పి ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దావీదు కూడా ఏడ్చాడు, కానీ కష్టం వచ్చినప్పుడు ఏడవచ్చు, కానీ అదే ఏడుపులో ఉండకూడదు. అది వెంటనే ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి వెంటనే మనం ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి అనే మాట మనం చూస్తాం. 6వ వచనంలో చివరిలో ఏమనుందంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అనే మాట చూస్తాం. ధైర్యం తెచ్చుకొనెను. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను విడనాడడు, ఎడబాయడు. అది దావీదు ఎరిగున్నాడు కాబట్టే ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. 94వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 94వ కీర్తన 14వ వచనం ఇక్కడ చదువుకున్నట్టయితే, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అనే మాట ఉంది. అది దేవుడంట తన ప్రజలను ఎడబాయివాడు కాడు అని. తన స్వాస్థ్యమును అంటే మనమే, ఆయన బిడ్డలమైన మనమే. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అనే మాట చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. ఇంకొకసాట మనకు తెలిసిన మాటే కదా, హెబ్రీలు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో లేదా 5వ వచనంలో ఏముందంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందునుడి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. అది దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం ఉంది కదా. వాగ్దానం ఉంది కాబట్టి ప్రభువు సహాయకుడు, నేను భయపడను అని ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకొకసాట ఒక మాట చూడండి, 54వ కీర్తన 4వ వచనం గమనించినట్టయితే, 54:4, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అన్న. వారి ప్రాణాలు విసికినాయి, వారి ప్రాణములు విసికాయి అనే మాట అక్కడ చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, దేవుడే నాకు సహాయకుడు అనే మాట ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. వాస్తవంగా అయితే అసలు ధైర్యం రావడానికి ఒక చిన్న కారణం ఉంది దావీదుకు. లోపల హృదయంలో వాగ్దానం గుర్తు చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇందాక మనం చదువుకున్నాం కదా, 29వ మొదటి సమూయేలు 29వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆకీష్ అన్న మాట గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ సర్దారులు కానీ, ఫిలిస్తీన్ల సర్దారులు కానీ మాతో పాటు యుద్ధానికి రా అన్నారనుకోండి దావీదుని, ఆకీష్ రాజు రమ్మన్నాడు, బాగానే ఉంది. సర్దారులు కూడా రమ్మన్నారు అనుకోండి, యుద్ధానికి వెళ్ళేవాడు. యుద్ధమంతా అయిపోయిన దాకా అక్కడే బస్ చేసి వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినట్టయితే భార్య పిల్లలు ఎవరు మిగిలి ఉండేవారు కాదు. ఆకీష్ రాజు వద్దులే, నీ ఇంటికి క్షేమంగా వెళ్ళు అన్న మాట దావీదు గుర్తుకొచ్చింది. అది దేవుడే అట్లా అనుకూలపరిచాడు అన్న సంగతి దావీదుకి అర్థమైంది. దావీదు అడక్కపోయినా కూడా అక్కడ సహాయం చేశాడు. యుద్ధానికి పోయినట్లయితే ఒకవేళ
ఫిలిస్తీన్ల పక్షాన ఇశ్రాయేల్ మీద యుద్ధం చేసినట్టయితే దావీదు రాజు అయ్యేవాడు కాదు. అసలు శత్రువులతో కలిసి మన మీద యుద్ధానికి వచ్చాడని అదొక మచ్చ దావీదు మీద మిగిలి ఉండేది. ఆ తర్వాత కాలంలో రాజు అయ్యేవాడు కూడా కాదు. అదొకటైతే అక్కడికి పోకుండా దేవుడు తప్పించాడు. వెంటనే ఈ శత్రువులను తరవటానికి, సిగ్లక్కు వచ్చిన అమాలేకీయులను తరవటానికి వెంటనే దావీదుకు అవకాశం కలిగినది. దావీదు అది గుర్తించాడు. ఆకీష్ రాజు చెప్పినది నా మేలు కోసమే దేవుడు ఇలాగ చెప్పించాడు అని చెప్పేసి వెంటనే ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ 7వ వచనం చూసినట్టయితే, పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుందువని, తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను అన్నాడు. అక్కడ ఒక అనుకూలమైన సంగతి ఏర్పడింది. వెంటనే దావీదు ఏం చేశాడంటే ఎఫోదును తెమ్మని దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆనాడు ఎఫోదు అయితే ఈనాడు మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర గడపాలి, అంతే. ఆనాడు ఎఫోదును ధరించి విచారణ చేసినట్లుగా చూస్తాం. ఈనాడు ప్రభు పాదాల దగ్గర మనము విచారణ చేయాలి. ప్రభు పాదాల దగ్గర మనం విచారణ చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మనకు ఆయన బయలుపరుస్తాడు. ఆ దండును తెలుసుకో, మరి నేను తరుముదునా అన్నాడు. దేవుడు అన్నమాట ఏంటంటే 8వ వచనంలో, నేను ఈ దండును తరిమెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుడు అన్నమాట ఏంటంటే, నీ వారిని అందరినీ, కొందరిని పోగొట్టుకుంటావు అన్నాడా? అనలా, అందరినీ నిశ్చయముగా నీవు వారిని కలుసుకుంటావు, తప్పక నీ వారిని అందరినీ మరలా దక్కించుకుంటావు అన్నాడు. దక్కించుకుంటావు అనే మాట మనం చూస్తాం. అలాగా గమనించినట్టయితే దావీదుకు ధైర్యం రావడానికి మొదటి కారణం ఏంటంటే, తన సొంత ప్రజల మీదకి యుద్ధానికి పోకుండా ఆకీషు ఆపటం, ఇది మేలే అయింది నా జీవితానికి అనుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. రెండవది, దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుని యొద్ద విచారణ చేయగా దేవుడు అన్నాడు, తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుంటావు అన్నాడు. అలాగా క్లిష్ట సమయంలో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మనము కూడా అలానే చేయాలి. చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఒక్కోసారి ఎదురవుతాయి. దేవుడు ఉన్నాడన్న సంగతి ఒక్కోసారి మర్చిపోతాం ఆ శ్రమల్లో. కానీ మర్చిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభువు వారు శిష్యులతో ఒక మాట అన్నాడు కదా యోహాను సువార్తలో, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అది కాబట్టి శ్రమలు వస్తాయి. శ్రమల్లో మనకు ప్రభువు గుర్తు రావాలి. యాకోబుకు అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని తోడు, ఆ యొక్క ఎబ్బేకు రేవు దగ్గర పెనుయేలు అనే ప్రాంతంలో ఒక్కడే దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు, ప్రార్థనలో పోరాడాడు. ప్రతికూల పరిస్థితులన్నిటినీ జయించినట్లుగా మనం చూస్తాం. శిష్యులు సముద్రం మీద నుండి వస్తూ ఉండగా వారికి ప్రకృతి ప్రతికూలంగా మారింది. పెద్ద తుఫాను రేగి, భయపడి ఎటోళ్ళటు దూకి ఆ యొక్క దానిలోంచి, ఆ పడవలో నుంచి
ఆ ధోనిలోంచి దూకి వెళ్ళిపోకుండా వెంటనే ప్రభు వైపు తిరిగారు. ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నామని ప్రభు దగ్గరికి రాగానే ప్రభు గాలిని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు. అది నెమ్మలమైనట్టుగా మనం చూస్తాం. పేతురు ఏం చేశాడంటే ప్రభు నీళ్ళ మీద నాటడం చూసి, ప్రభువా నీవే అయితే నాకు కూడా నడిచి రావడానికి సెలవిమ్ము అన్నాడు. అలానే నమ్మన్నాడు. గాలిని చూసి భయపడసాగి మునిగిపోసాగాడు. పెద్దగా కేక వేశాడు, ప్రభువా నశించిపోతున్నా. వెంటనే ప్రభువు చేయబట్టుకున్నాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? కాబట్టి ప్రియులారా, మనము ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసాన్ని బట్టి ధైర్యం వస్తుంది. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎఫోదు తెమ్మన్నాడు, విచారణ చేశాడు, అందరినీ కలుసుకుందువు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ 9వ వచనం కూడా 30వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు నాగుగట్టుకు రాగా, వారిలో 200 మంది వెనక దిగవిడబడిరి. దావీదు 400 మందిను ఇంకా తరుముచుపోయిరు. కానీ ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తీయుడు కనపడెను. వారు దావీదుని వద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూర పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలను వానికిచ్చిరి అన్నాడు. దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. 200 మంది ఏమో మధ్యలో ఆగారు, అలసట చేత ఆగారు. 400 మంది ముందుకెళ్తా ఉన్నారు. మధ్యలో వారికి ఒక ఐగుప్తీయుడు కనపడ్డాడు. వాడు బహుశ్రమలో ఉన్నాడు. వీళ్ళు కూడా శ్రమలో ఉన్నారు. శ్రమలో ఉండి కూడా ఆ వ్యక్తిని, మనమే ఇబ్బందుల్లో ఉన్నాం, ఇతనితో మనకెందుకని వెళ్ళిపోకుండా ఆ ఐగుప్తీయుని తీసుకొని వచ్చి వాడికి మరి భోజనం పెట్టారు. భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరు పడల్లోని ముక్కలను 2 ద్రాక్ష గేలను వానికి ఇచ్చిరి అనే మాట చూస్తాం. వాస్తవంగా ఇతడు సహాయం చేస్తాడని కాదు, అతనికి భోజనం పెట్టి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, మనము కూడా కష్టంలో ఉన్నాం. ముందు ఆ వ్యక్తికి సహాయం చేద్దాం. మనం కష్టంలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి సహాయం చేద్దామని అతనికి భోజనం పెట్టారు. దాహానికి నీళ్ళు ఇచ్చారు, అంజూరపు ఆడలు ఇచ్చారు, ద్రాక్ష గెలలు ఇచ్చారు. అవన్నీ తిన్నవాడే వాడు తెప్పరిల్లుకున్నాడు. 12వ వచనం చూస్తే, వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకులైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కేరేతీల దక్షిణ దేశమునకు, యోధా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లకును కాల్చివేస్తామని చెప్పాను. వాడి దగ్గర నుండి సహాయం వస్తుందని దావీదు ఆలోచన చేయలే. అలాగా ఆలోచించలా. ముందు వాడికి సహాయం చేద్దాం, వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వాడికి సహాయం చేస్తే, వాడేమనంటే, నేను ఒక ఐగుప్తీయుడిని, ఒక అమాలేకీయుడి కింద దాసుడిగా పనిచేస్తున్నాను. మా వారు సిగ్గులకును కాల్చివేయడానికి వచ్చినప్పుడు నేను అనారోగ్యంతో కాయల పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ పడి ఉన్నాను, మీరు వచ్చి నాకు సహాయం చేశారు అన్నాడు. దావీదు అసలు ఈ వ్యక్తి ద్వారా దావీదుకు సహాయం వస్తుందని దావీదు అనుకోలే.
దేవుడు మనం అనుకున్న విధంగా సహాయం చేస్తాడు. మనం అనుకున్నట్లుగా మనకు సహాయం రాదు. ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా మనకు సహాయం వచ్చింది. ఈ వ్యక్తి ఏం చేస్తాడులే, చనిపోయేటట్టున్నాడు, ఈ వ్యక్తి ఏం చేస్తాడులే అనుకొని ఉంటారు, కానీ ఆ వ్యక్తి ద్వారానే సహాయం వచ్చినట్లుగా మనం చూస్తాం. సంసోను మీదకు 1000 మంది ఒకసారే ఆ ఫిలిష్తీయుల సైన్యం వచ్చారు. ఆ సమయంలో అక్కడ అతని దగ్గర ఆయుధమేమీ లేదు. ఆ గాడిద, చనిపోయిన గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అది చాలా కాలం నుంచి ఎండిపోయింది. అయినట్టయితే ఎండకి ఎండి వానకు తడిసి అలాగున్నట్టయితే అది వరకున ఇరిగిపోయేది, కానీ అది అప్పుడే చనిపోయిన గాడిద పచ్చి దవడ ఎముక. దాన్ని తీసుకుని 1000 మందిని అక్కడ ఫిలిష్తీయులను హతం చేసినట్లుగా చూస్తాం. ఎలాగా సహాయం వస్తుందో మనం ఊహించలేము. దేవుని సహాయం అలాగా వస్తుంది. ఒకసారి సైలస్ పాక్స్ గారు అనంతపూర్లో ఒక పూరి గుడిసెలో, ఆయన కెనడా దేశం నుంచి వచ్చి మన ఆంధ్రాలో అక్కడ అనంతపూర్ ప్రాంతంలో ఉంటా అనేక చోట్ల సువార్త ప్రకటిస్తూ సత్యాలు చెప్పుకుంటూ ఉండగా ఒకరోజు తినడానికి ఏం లేవంట. ఉదయం మంచినీళ్ళు, పిల్లలకు మంచినీళ్ళు ఇచ్చి మౌనంగా ఉన్నారంట. మధ్యాహ్నం కూడా బాగా ఆకలి అవుతా ఉంటే ఇక మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తున్నాం, మన అవసరాలు గుర్తిస్తాడు, ఖచ్చితంగా ప్రభు ఎవరో ఒకరి ద్వారా పంపిస్తాడని ఆలోచన చేస్తూ ఉంటే నేలలో నుంచి, ఎలుక బెజ్జాల్లో నుంచి రాగులు బయటకు వచ్చినాయంట. ఎలుక బెజ్జంలోంచి రాగులు బయటకు వస్తే తోడితే అవి తీసుకొని శుభ్రం చేసుకొని ఇసురుకొని ఆ పిల్లలకు పెట్టి వారు కూడా తిన్నారంట. సహాయము మనం ఊహించినట్టుగా రాదు. ఇతడేం చేస్తాడులే, చనిపోయేటట్టున్నాడని అనుకుంటే ఆ వ్యక్తి ద్వారానే సహాయం వచ్చింది. చూడండి 13వ వచనంలో 14వ వచనంలో వాడు ఏమంటున్నాడంటే, మేము దండెత్తి, లేదా 15 చదువుదాం, ఆ దండును కలుసుకున్నట్టుగా నీవు మాకు దోవ చూపుదువా అని దావీదు అని అడగ్గా వాడు, నేను నిన్ను చంపనని నీ యజమానుని వశము చేయనని దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినట్లా ఆ దండును కలుసుకున్నట్టుకు నీకు దోవ చూపెదనను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములోండి యూదా దేశములోండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తులతూగుచూ వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొని ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకున్నవాడు ఒకడు లేడు అన్నాడు. 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారి ఎత్తుకొని పైన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను అని. అది కాబట్టి ఆ వ్యక్తి దారి చూపాడు. అయ్యా నన్ను చంపనంటే, మళ్ళా నా యజమానుడికి నన్ను అప్పగించనంటే నేను దారి చూపిస్తానన్నాడు. దారి చూపించాడు. అమాలేకీయులు ఇక్కడి నుంచి తీసుకుపోయిన ఆ యొక్క జనమును, అలాగనే ఆస్తిని వారు అన్నపానాలు పుచ్చుకొని ఆటలాడుతా అక్కడ ఉన్న సమయంలో దావీదు దండువారు వారిని హతం చేసినట్లుగా చూస్తాం. తీసుకుపోయిన వారందరూ భార్యలేమి కుమారులు కుమార్తెలేమి ఆస్తి కూడా కొంచెం కూడా బాల మొత్తం తెచ్చుకున్నారు. మొత్తం రక్షించబడినట్టుగా, సమస్తమును రక్షించబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని కార్యాలు అలాగ ఉంటాయి. దావీదు జీవితంలో ఈ సంఘటనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత శ్రమలో కూడా దావీదు అధైర్యపడలా, ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అనుకూలమైన పరిస్థితిని కల్పిస్తున్నాడు అన్న సంగతి గ్రహించాడు. ఆ తర్వాత ప్రభు పాదాల దగ్గర గడిపి అక్కడ దైవ చిత్తాన్ని తెలుసుకున్నాడు. దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యం.
నేను కలుసుకుందునా అని అడిగాడు. నేను ఈ పని చేసేదా వద్దా అని అడగాలి ప్రభువును ప్రతిదీ. అంతేగాని ప్రభువుకు అప్పచెప్పుకోకుండా మనం ఏ పనిలో ముందుకు పోయినా కూడా అపజయం. కలుసుకుందునా అంటే నిశ్చయముగా కలుసుకుందువు, నీ వారిని అందరినీ నీవు దక్కించుకుంటావని చెప్పినట్లుగా మనం చూస్తాం. అలాగా దావీదు తన వారిని అందరినీ దక్కించుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఎటువంటి శ్రమలో అయినా విశ్వాసంలో సడలిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువు నాకు సహాయకుడని మనము గ్రహించాలి. అలాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం మనకు లభిస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న క్లుప్తంగానే కొద్ది మాటలతో నేను ముగించాను. 2 ప్రకటనలు ఉన్నాయి, చూడండి. రేపటి దినం మనకు సంపూర్ణ రాత్రి కూడిక ఉంటుంది. అందరూ ఆ కూడికలో పాలు పొందండి. అలానే శనివారం ఉదయం 10 గంటలకు తక్కెలపాడులో మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి, పాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాదలిచిన వారు మందిరం దగ్గరికి వచ్చినట్లయితే ఆ వాహనంలో తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కూడిక కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న సాల్మన్ రాజు అన్న వచ్చినప్పుడు ఇక్కడ ఒక సహోదరి లక్ష్మి అనే ఆమె తీర్మానం చేసుకుంది. అలానే అనలమూరులో 3 తీర్మానం చేసుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్తాము. కాబట్టి వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అన్న కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన చాలా శ్రమలను కూడా తట్టుకొని ఆ ఇరుకుల ఇబ్బందుల్లో 7 రకాల వ్యాధులు ఉన్నాయి అన్నకు. ఆ క్యాన్సర్ నుండి ప్రభు తప్పించాడు. ఇటీవల ఒక 3 నెలల క్రితం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, దాని నుంచి ప్రభు తప్పించాడు. ఇలాగా ప్రభు తన దాసుని తప్పిస్తూ వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అన్న కొరకు, పరిచర్య కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గనపరుస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో నాయనా ఒకదాని వెంబట ఒకటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనను మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మేము నాయన గాఢాంధకారపు లోయలో సంచరిస్తూ ఉన్నాను. దయగల దేవా, కృపగలనైనా మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాల్సిన వారముగా ఉన్నాం. మిమ్మల్ని విడవని ఎడబాయనన్న వాగ్దానం చేసిన దేవుడు. అలాగా నాయన ప్రతికూల పరిస్థితుల్లో మీపై ఆనుకొనుటకు కృప చూపండి, సహాయం దయచేయండి. దావీదు మీ చిత్త ప్రకారం ముందుకెళ్ళాడు. తన భార్యలనేమి, పిల్లలనేమి, తన ఆస్తిని అంతటిని మరి రక్షించుకున్నట్లుగా మేము చూస్తాం. అలాగ మా జీవితాల్లో కూడా నాయన మేము ఏది నష్టపోకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు. ఆ సమయంలో మేము మీపై ఆధారపడి కృప చూపించమని, సహాయం దయచేదురని, ముందు కాలంలో జరగవలసిన కూడికలన్నింటిలో మీ సమయోచితమైన సహాయం దయచేయమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున, ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు తీసు.